ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని కళ్ళకి కట్టినట్లుగా వివరిస్తున్నారు. తాజాగా కూడా సిద్ధార్థ కౌశల్ గారు స్వచ్ఛందంగా అని చెప్పి జనరల్గా అట్లాగే రాయిస్తారు. ఆయన మీ ఉద్యోగం వద్దు ఏమొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళిపోయిన తీరు ఇవన్నీ కూడా నిన్న కూడా చూసాం. ఇక వార్తల్లోకి వెళదాం. తెలంగాణకు సంబంధించి చూస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో 1 నెల పనిచేయండి, సామాజిక బాధ్యతగా పేదలకు సేవలు అందించండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైద్యులకు పిలిపించారు. కానీ ఏడాది పాటు రూరల్లో పనిచేయాలని, గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేయాలని ఇట్లాంటివి చాలా కాలంగా ఉన్నప్పటికి కూడా మరి ఎంతవరకు ఆచరణలోకి సాధ్యమవుతుందో తెలియదు. శిథిల బతుకులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు, మరో 2 మృతదేహాలు వెలికితీత, చికిత్స పొందుతున్న వారిలో 3 మృతి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా తెలియని 10 మంది ఆచూకీ. సో ఈ ప్రమాదంకి సంబంధించినటువంటి ఘటనలో దురదృష్టవశాత్తు ఇంకా అది చాలా ఇబ్బందికరంగానే ఉంది. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, బనకచర్లపై హరీష్ రావు సవాల్, 14న రేషన్ కార్డుల పంపిణీ, కురుస్తున్న వర్షం రైతుల హర్షం, విద్యార్థుల వేసాలపై కాలపరిమితి కత్తి అంటూ ట్రంప్ సరికొత్త ప్రతిపాదన, మేడారం జాతరపై తేదీలు ఖరారు. ఇక తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు, ఇరిగేషన్ రోడ్లు అన్ని చోట్ల వాళ్ళ దందాలే, ఏపీ బనకచర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోవర్టుల ఇళ్లకు నీళ్లు కరెంట్ కట్ చేయాలి, మంచిగా మాట్లాడితే ఆంధ్రోళ్ళు మన మాట వినరు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. మరి రేవంత్ రెడ్డి గారు వీటి మీద ఏమైనా స్పందిస్తారా లేదా? ఈ మధ్య ఈ అనిరుద్ధ్ రెడ్డి అన్న ఆయన తరచుగా కాంగ్రెస్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఏకంగా చంద్రబాబు కోవర్ట్లు అన్నంత వరకు పర్వాలేదు, కానీ అనవసరంగా ఆంధ్ర అంతటినీ కలిపి మాట్లాడుతున్నారు. మరి ఆయన ఉద్దేశం ఏంటో. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే బాబు సర్కార్ కుట్రలకు చెంపదెబ్బ, మాజీ సీఎం జగన్ తదితరులపై నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవు, అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం అంటూ, అలా జోక్యం చేసుకునే అరుదైన అసాధారణ కేసుల్లో ఇది ఒకటి అంటూ హైకోర్టు చాలా స్పష్టంగా ఈ యాక్సిడెంట్ కేసు పైన వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్, 2 ఏళ్ల తర్వాత కేసా, వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు విస్మయం, సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారా, లోకేష్ పోలీసులపై సింగయ్య భార్య లూర్ధు మేరీ సంచలన ఆరోపణలు, నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి, చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనివ్వలేదు, ఆసుపత్రికి తరలించినప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగి ఉంటుంది, ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది, లోకేష్కు చెందిన మనుషులు పోలీసులు మాపై ఒత్తిడి తెచ్చారు, మేము చెప్పినట్టే చెప్పాలంటూ మమ్మల్ని బెదిరించారంటూ సంచలనమైనటువంటి ఆరోపణలని ఆమె లూర్ధు మేరీ అన్న ఆమె చేసింది. మరి ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలన్నది ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తేనే హడావుడిగా కేసు మార్చేసి ఇంకేముందని, అది ఒరిజినల్లా కాదా చెక్ చేసుకోకుండా పోలీసులు సెక్షన్లు కూడా మార్చేసి జగన్ గారిని సైతం కేసులో పెట్టినటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఏకంగా సింగయ్య గారి భార్య చేస్తున్న ఆరోపణ మీద మరి ఎక్కడా స్పందించినట్లు కనపట్టలేదు. ఇక అట్లాగే సింగయ్య భార్య లూర్ధు మేరీ కుమారులు జగన్ గారిని కలిశారు. అలాగే ఇంకొక ఆయన గుండెపోటు చనిపోయిన ఆయన కుటుంబ సభ్యులు కూడా కలిశారు. ఇక చూడండి వీళ్ళంతా కంగారు పడుతున్నట్లుగానే ఉంది ఓవరాల్గా. కుప్పవెళ్ళి కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు కారు కింద సొంత కార్యకర్త పెడితే కుక్క పిల్లల పక్కన పడేశారంటూ ఒక ఏం ఆరోపణ అన్నాలో, ఎట్లా ఈయన సీఎం అయిన తర్వాత కూడా ఈ వయసులో ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారో, దాన్ని ఈనాడు వాళ్ళు బ్యానర్గా వేయటం ఏంటో, అంటే వాళ్ళ వాల్యూస్ వాళ్ళ స్టాండర్డ్స్ ఈ రకంగా దిగజారిపోయాయంటే ఏం చెప్పాలి. జగన్ దగ్గరికి వాళ్ళు వెళ్తే పిలిపించుకుని పరామర్శ చేశారని రాస్తారు. అట్లాగే జగన్ పులివెందుల్లో దొంగ పింఛన్లు అధికంగా ఉన్నాయంట, మొత్తం పింఛన్లన్నీ కట్ చేసి పడేస్తున్నారు కదా ఎక్కడికక్కడ. సో ఆ రకంగా పులివెందుల్లో కూడా భారీ ఎత్తున కట్ చేయబోతున్నారట. చంద్రబాబు గారు ఇంకో మాట చెబుతున్నారు, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారు. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో ఒక చర్మకారుడి ఇంటికి వెళ్ళి డప్పు కళాకారుల కేటగిరీలో 4,000 పెన్షన్ అందించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చింది అంటున్నారు. 4,000 ఇవ్వడానికి అంటే 3,000 ఆల్రెడీ ఇస్తుంటారు, ఎక్స్ట్రా పోని 4,000 ఇచ్చడానికి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రతి నెల వెళ్తున్నారనేది జనం ప్రశ్న. డబుల్ సంక్షేమం అందిస్తున్నామని కూడా ఆయన చెబుతున్నారు. ఇక ఇతర వీకెండ్ పాలిటీషియన్ అంటూ పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తిరుగుతుంది. వారానికి 3 రోజులు మాత్రమే ఏపీలో డిప్యూటీ సీఎం ఉంటున్నారు. పర్యటన పేరుతోనే ఏపీకి వస్తున్న పవన్ కళ్యాణ్ మిగతా 4 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నారంట. మరి సినిమా షూటింగ్లో ఇంకేమన్నా ఇబ్బంది. పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు,
తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో విస్తారంగా వార్తలు వచ్చాయి. మరి కరెక్టో కాదో తెలియదు, కానీ ఇది సెక్షన్లు కూడా చెబుతున్నారు. అన్నానగర్ పోలీసులు పవన్ కళ్యాణ్, అన్నామలై అంటే బీజేపీ మాజీ అధ్యక్షుడితో సహా నిర్వాహకులపై కేసు నమోదు చేశారంట. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారట. మరి ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఇష్టమైనట్లు ఏం మాట్లాడినా ఆ రోజుల్లో జగన్ గారి గవర్నమెంట్ పట్టించుకోలేదు, వదిలేసింది, ఏదో రాజకీయ నాయకులు కదా అని అందరూ ఎందుకు వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా కేసులు పెడుతుంది కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసు నిజంగా పెట్టుంటే మరి అప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఊరు బేజారు, ఏడాదిలో బతుకుబండి తలకిందులు, పథకాలు లేవు, పైసలు లేవంటూ గోదావరి గ్రామాల్లో ఆనందం ఆవిరైందంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఒక గోదావరి ఏం కర్మ, రాష్ట్రం అంతా పరిస్థితి అట్లాగే ఉండాలి కదా. సూపర్ మోసపు ఏడాది, రెడ్ బుక్ పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు 2456. అక్రమ కేసులతో జైలు పాలైన వైసీపీ నాయకులు, కార్యకర్తల సంఖ్య 500 పైగా. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు 440. జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులు 63. హత్యలు 390 జరిగాయటండి. ఇవన్నీ ఈ కేసుల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో హత్యలు 390, హత్యాయత్నాలు 766, లైంగిక దాడులు 198 జరిగాయంటూ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా, మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా అంటూ జగన్ ప్రశ్న. ఇక విద్యార్థులకు రవాణా భత్యం ఇస్తారు, 3 నెలలకోసారి చెల్లించేలాగా కసరత్తు జరుగుతోందంట. మన వీరి తెలుగుదేశం పత్రికలు ఘనంగా ఫస్ట్ పేలో రాసుకున్నారు. ఇంటింటా చేదు అనుభవం, కర్నూలులో పర్యటించిన మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ నిలదీసిన ప్రజలు. నేను, గాంధీజీ, అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. కేంద్ర నిధులను వేరే వాటికి దుర్వినియోగం చేశారు అంటూ ఇక చంద్రబాబు గారి వ్యాఖ్యలు, కుప్పం పర్యటనకు సంబంధించిన వ్యాఖ్యలు సాక్షిలో కూడా ప్రముఖంగా వచ్చాయి. స్వచ్ఛందం అని ప్రకటిస్తేనే వీఆర్ఎస్కి ఆమోదం. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్కు ప్రభుత్వ పెద్దల హుకుం. పోలీస్ శాఖలో వీఆర్ఎస్ కలకలం. వీడిని అంతం చేస్తేనే వైసీపీలోకి ఇంకెవరు వెళ్లరు. వైసీపీ దళిత నేత అతని భార్యపై టీడీపీ మొక్కల దాష్టికం అంటూ ఇక్కడ ఏ ఊరిది, చంద్రగిరిలో జరిగిందండి ఇదంతా. ఇక ఈరోజు మద్యం ముడుపులు అని రాస్తున్నారు. ఇవాళ వైకాపా అభ్యర్థులకి అన్నీ అన్నారు. అంటే ఆయనకి ఓటర్లకు అందరికీ అందినట్లు అనమాట. ఓటర్లందరినీ మీద కూడా కేసులు పెడతారు ఏమో. ఓ రోజు గోల్డ్ అంటారు, ఇంకో రోజు రియల్ ఎస్టేట్ అంటారు, ఇంకో రోజు సౌత్ ఆఫ్రికా అంటారు. ఇవాళ మళ్ళీ వారానికి రోజు తిరగవేస్తున్నట్టున్నారు. వాటినే మళ్ళీ రాస్తున్నట్టున్నారు. ఇవి ఆయా ప్రధాన వార్తల్లో సంబంధించి. ఇక చర్చలోకి వెళదాం. జగన్పై జరుగుతున్నదంతా నీచెప్పు కుట్రేనా,